నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది కదా. ఎంతమందికి హ్యాపీగా ఉంది? అందరికీ హ్యాపీగా ఉంది. ఇక్కడ నేనే కనిపిస్తున్నానా? నేనే పప్పులో కావేసింది. నేను కనిపించద్దు, మీకు మీరు కనిపించాలి. ఎస్ సార్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, నా పేరు సంధ్య కోశబైన అండి. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 5 years అవుతుంది. 5 years బ్యాక్ ఒక సింపుల్ హోమ్ మేకర్ని, నేను ఇంట్లో ఉండే పర్సన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గాడ్. దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎప్పుడైనా. ఎస్ సార్ను. మా పేరెంట్స్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే మా అమ్మ నాన్న ఇద్దరు రైతులే. మాది నల్గొండ డిస్టిక్ మునుగోడు మండలం అనమాట. చిన్న విలేజ్ నుంచి వచ్చిన, చిన్న విలేజ్ బ్యాక్గ్రౌండ్. నాకైతే పెద్దగా ఏం తెలీదు. నాకంటే మంచిగా అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ హాల్లో. బిఫోర్ వెస్టీజ్ చెప్పాను కదా, ఒక సింపుల్ హోమ్ మేకర్ నుంచి, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన పర్సన్ని. లాస్ట్ 2000 నాకు 2 పిల్లలు అనమాట. మా వారు కూరగాయల బిజినెస్ చేస్తారు మాదన్నపేట మార్కెట్లో, సైదులు పోషపోయిన. 2 పిల్లలు, 2 బాబులు అన్నట్టు. 10th క్లాస్ ఒక బాబు, 9th క్లాస్ ఒక బాబు అనమాట. 2 స్కూల్కి వెళ్ళినారు, అందుకే ఇక్కడికి రాలేదన్నమాట. మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నారు. ఓకేనా. నిజంగా 2019లో ఈ ఆపర్చునిటీ చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఇంతసేపు ఇప్పటిదాకా రికగ్నిషన్స్ ఎట్లున్నాయండి? సూపరా కదా? పూర్ణ మేడం రికగ్నిషన్, తేజస్వి మేడంది. మరి మీదెప్పుడు? నెక్స్ట్ ఎస్ఆర్నో. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా నాకు అనిపించింది అనమాట. అంటే 2019లో స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ చాలామంది డౌట్స్తో ఉండొచ్చు. కొత్త వాళ్ళు, ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు ఈ హాల్కి? ఫస్ట్ టైం లేడీస్కి బాగా పుషప్ చేసి తీసుకొని వచ్చారు. ఈరోజు 3 లేడీస్ ఉంటుంది రికగ్నిషన్. ఒక్కసారి మీరు రండి అని చెప్పి బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసేది ఒకటే తక్కువైంది, మిగతా అన్ని తీసుకొని వచ్చి. ఎస్ సార్ను. ఇంతగానం చెప్తారు కదా, ఒక్కసారి పోయేసి వద్దాంలే, పోయేదేమని, పోతే 50 రూపాయలు 2 గంటలు అని చెప్పి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కోరు తట్టుకోలేక నేను పోయేద్దాం అని వచ్చారు కదా. ఎస్ సార్ను. ఎస్ అలవాట్లలో పొరపాటు అనమాట. ఎస్ అంటున్నారు. అంటే కోరు తట్టుకోలేక బాధ పెట్టి మరి తీసుకొని వచ్చారు. కానీ నిజంగా ఒకసారి మిమ్మల్ని తీసుకొచ్చిన పర్సన్కి గట్టిగా అప్లాస్ ఇవ్వండి, గట్టిగా థ్యాంక్స్ చెప్పండి వాళ్ళకి. ఈ హాల్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు, నేను మాట్లాడే, నేను ఎక్కువ టైం తీసుకోను. ఆల్మోస్ట్ నా జర్నీ అందరికి తెలుసు. నేను ఎక్కువ టైం అయితే తీసుకోను. వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పండి. ఎందుకనేది మీకు క్లారిటీ వస్తుంది. మీరు హాల్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. ఈరోజు మీరు తలుచుకుంటే మీ లైఫ్ మొత్తం, మీ లైఫే కాదు, మీ 3 తరాలు చేంజ్ చేసుకునే డే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా 2019లో స్టార్ట్ చేసినప్పుడు బిఫోర్ వెస్టీజ్ నాతో ఎక్కడైతుంది, నేనేం చేయగలుగుతాను, నా వల్ల ఏమవుతుంది. పల్లెటూరు అమ్మాయి అంటే ఎలా ఉంటుందండి? ఏం తెలియదు, నాకు ఏం తెలియదు అసలు. కానీ అలాంటి పర్సన్నే ఇక్కడ ఒక 5 సంవత్సరాల తర్వాత ఇంకా సక్సెస్ అయినా అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అవ్వచ్చు. వెస్టీజ్ మీ లైఫ్లోకి ఎట్లా వచ్చిందో తెలియదు, రానైతే వచ్చింది. కానీ దాన్ని స్వీకరించండి. ఇక్కడ ఇంతసేపు మాట్లాడిన లీడర్స్ ఉన్నారు. ఎవరితో కూడా ఎంతమంది జాబ్ చేస్తారు? జాబ్ ఫుల్ ఎత్తండి చెయ్యి. 50 రూపాయలు కట్టేసినాం, అయిపోయింది, మళ్ళీ ఇచ్చేది లేదు. జాబ్ చేస్తారు కొంతమంది ఉన్నారు. ఎంతమంది బిజినెస్లు చేస్తారండి? బిజినెస్లు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. రోడ్డుకి 20 షాప్స్ ఉంటాయి కదా, ఆ షటర్ ఓపెన్ చేస్తే డబ్బు వస్తుంది మన ఇంటికి, దాన్నే మనం బిజినెస్ అంటాం అనుకుంటాం. కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అంటే కొంతమంది ఇట్లా ఎత్తిరు, కొంతమంది అట్లా ఎత్తిరు. మిగతా వాళ్ళంతా హౌస్ వైఫ్స్ ఉన్నారా? హౌస్ వైఫ్ అనొద్దండి ఇంకోసారి, ఎందుకంటే అర్థాలు మారిపోతాయి అక్కడ. అవునా కాదా? కానీ 2019లో నేను కూడా ఒకనొక టైంలో గ్రేట్ ఆపర్చునిటీ వెస్టీజ్కి థ్యాంక్స్ చెప్తా. ఒక్కసారి త్రిమూర్తులకి, గౌతమ్ బాలి సార్, దీపక్ సూర్ సార్, కన్వర్జీత్ సార్కి గట్టిగా అప్లాస్ అండి. వాళ్ళకి ఎన్నో నేను రుణపడే ఉంటా. నిజంగా ఇట్లాంటి, అంటే అలాంటి పర్సన్స్ తీసుకున్న నిర్ణయం ఈ రోజు ఇక్కడ మనం అందరం కలవడం. ఎస్ అన్నో. ఈ ఆపర్చునిటీని తీసుకొని వచ్చింది మాత్రం ఫస్ట్ నాకు పూర్ణిమ మేడం అండ్ దాసు సార్ వచ్చినారు. ఒక్కసారి గట్టిగా అప్లాస్ అండి వాళ్ళ
నేను అనుకున్నా ఈ వెస్టీజ్ ఆపర్చునిటీ బిఫోర్ అంటే చాలా మందికి మీకు ఆల్రెడీ 2 సంవత్సరాల ముందు తెలుసు, 3 సంవత్సరాల ముందు తెలుసు, 5 సంవత్సరాల ముందు తెలుసు అని చాలా మంది అనుకుంటున్నారు. ఎస్ అన్నో. కానీ నాకు కూడా 2016లోనే వచ్చింది. నాకు చూపించిన ఒక పర్సన్ ఏంటి అని అంటే వెస్టీజ్ గురించి నాకు చెప్పిండు. అది ఆ బిజినెస్ ఎట్లా అవ్వదు అని చెప్పేసి ఉల్టా నేను అరగంట క్లాస్ ఇచ్చిన, ఆయన బిజినెస్ వదిలేసిండు, నేను పట్టుకున్నా. అర్థమైందా? ఆయన వదిలేసిండు, నేను పట్టుకున్నా. మరి నా దగ్గర ఎందుకు జాయిన్ అవుతావు లేక, అబ్బాయి ఇప్పటికీ ఫోన్ చేసినప్పుడు మా దగ్గర ఎక్కడ జాయిన్ అవుతారు లేక అని చెప్పేసి ఇప్పటికంటాడు, మా దగ్గర జాయిన్ అవ్వకుండా నువ్వు ఎక్కడో పోయి ఇంత పెద్ద సక్సెస్ అయినావు, మళ్ళీ నాకే ఉల్టా వచ్చి జాయిన్ అవుతావా రమేష్ అని చెప్పేసి అడిగిన అనమాట. మళ్ళీ నేను ఎట్లా కాదని చెప్పి క్లారిటీ ఇచ్చిన. నాకు పూర్ణిమ మేడం దగ్గర నుంచి సరే 39,000 ఇన్కమ్ అంటున్నారు కదా, ఒకసారి అయితే చూద్దామని చెప్పేసి మేడంకి నేను అడగడం జరిగింది. అడిగిన తర్వాత మేడం సార్ ఇద్దరు వచ్చిరు. నైట్ 9 వరకు మా ఇంటి దగ్గరే ఉండి ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిరు. నాకు అర్థమైందా అర్థం కాలేదా నాకు ఏం అర్థం కాలేదు. జస్ట్ ఒక 2,500 ఫ్రీ ప్రోడక్ట్స్ కన్సిస్టెన్సీ వస్తుందని చెప్పి జాయిన్ అయినా. నేనైతే మీరు ఎట్లా అయ్యారో నాకు తెలియదు. ఫ్రీ అంటే బాగుంటుందా బాగుంటుందా లేడీస్కి? ఎస్ అను. చెవిటోళ్ళకి ఎట్లుంటుంది? అప్పుడు వాళ్ళకి కూడా చెవులు వినబడతాయి ఫ్రీ అన్న మాట వింటే. నిజమా? నేను అట్లనే స్టార్ట్ అయినా. మేడం సార్ వచ్చినారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తర్వాత మై గ్రేట్ అప్లైన్స్ వచ్చేసరికి ఆంజనేయులు రాసినోడి సార్ ఒకసారి గట్టిగా అప్లాస్ అండి. నా ఒక్క దాని సక్సెస్ అయితే కాదు ఇది. శ్రీనివాస్ వడ్డమాన్ సార్ ఒకసారి గట్టిగా అప్లాస్. అప్ టు ఎస్పీ భారత్ సార్ వరకు కంప్లీట్ విన్నింగ్ టీమ్కి ఒకసారి గట్టిగా అప్లాస్ అండి నా తరఫు నుంచి. వీళ్ళందరూ ఈ సక్సెస్ నాది కాదండి, మేమందరం కలిస్తే ఈ అవార్డు నా దగ్గరకు వచ్చింది. ఓన్లీ అప్లైన్స్ కూడా కాదు, నా డైనమిక్ డౌన్ లైన్స్ కూడా ఉన్నారు. నా సక్సెస్ కోరుకునే నా వెల్ విషర్స్, నా బ్రదర్ లైన్స్ కూడా ఉన్నారు. సంధ్య మేడం సక్సెస్ అయితే బాగుంటుంది, నేను కూడా అందులో ఒక బాధ్యురాల్ని అవుతాను ఖచ్చితంగా అని చెప్పేసి నా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నా మీ అందరికీ. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి నాకైతే అంత ఎక్సైట్మెంట్ ఏం అనిపించలేదు. కానీ ఇక్కడ మిమ్మల్ని అందరూ చూస్తుంటే చాలా ఎక్సైటెడ్ అయినా నేను. ఎందుకు ఎక్సైట్మెంట్ అనిపించలేదు అని అంటే, నాకు నిన్న అజయ్ సూరి సార్ కాల్ చేసిరు అనమాట. నా వీడియో నాకు సెండ్ చేసిరు. హిందీలో అడిగినారు ఒక మాట. హిందీలో అడిగితే మా బాబుతోటి నేను ట్రాన్స్లేట్ చేయించుకున్నా. నీకు ఎలా అనిపిస్తుంది సంధ్య ఈ రికగ్నిషను, ఎలా ఫీల్ అవుతున్నావు, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి నాకు అడిగితే మా బాబు అంటున్నాడు. మా బాబు ట్రాన్స్లేట్ చేసిండు. నేను చెప్పిన అంత ప్రౌడ్ ఏం లేదు సార్, అంత ప్రౌడ్ మూమెంట్ ఏం లేదు నాకైతే అని చెప్పిన. కానీ సార్ చాలా షాక్ అయినారు. అదేమి అట్లెట్లా నీకు ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో నేషనల్ అవార్డు, అది కూడా సీఎం చేతుల మీదుగా తీసుకుంటే నీకు అవార్డు హ్యాపీనెస్ ఇస్తలేదా అని అంటే, లేదు సార్ నెక్స్ట్ ఇయర్ రెడీ ఉండండి, నా టీమ్ తోటి చాలా మందితో వస్తాను నేను అని చెప్పిన. అప్పుడు అది రియల్ సక్సెస్ అని చెప్పేసి అనుకున్నా. అదే చెప్పిన సార్కి. కానీ చాలా అప్రిషియేట్ చేసింది నన్ను సార్ అయితే. నీ డ్రీమ్ చాలా బాగుందమ్మా అని చెప్పి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఇక్కడ ఎవరైనా ఒక ఆర్డినరీ పర్సన్ కూడా ఇక్కడ సక్సెస్ అవుతున్నారు అని అంటే మీరు అందరూ సక్సెస్ అవ్వచ్చండి. కానీ 4-5 సంవత్సరాల ముందు మేము తీసుకోగానే ఈ అవార్డులు ఏమన్నా వచ్చినాయా? మాకు వచ్చినాయా? రాలేదు. కష్టాలు, కన్నీళ్ళు, ప్రాబ్లమ్స్, చుట్టుపక్కల వాళ్ళనే మాటలు, కొన్నిసార్లు సింగిల్గా నేను బిజినెస్ బిల్ చేశాను కదా, చాలా రకాల ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసిన. అంటే విపరీతమైన మాటలు పడాల్సి వచ్చింది, ఇంట్లో నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే ఒక లేడీ మల్టీపర్పస్గా పనులు చేయాలంటే ఎంత కష్టం అండి. సింగిల్గా చేసే వాళ్ళకి నేను చెప్తున్న ఒక్కటి ఏంటి అని అంటే, మీకు ఈరోజు ఎట్లయినా రావచ్చు ప్రాబ్లమ్స్, ఎవరైనా మీకు హేళన చేయొచ్చు, ఎవరైనా మిమ్మల్ని చూసి నవ్వుకోవచ్చు. నా పిల్లలకి చాలాసార్లు ఫుడ్ని సాక్రిఫైస్ చేస్తున్నాయి, వాళ్ళకి చాలాసార్లు నిద్రని సాక్రిఫైస్ చేసిన, వాళ్ళతోటి నేను ఆడుకున్నది లేదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఫేస్ చేసిన కాబట్టి ఈ అవార్డు నా చేతిలో ఉందండి, ఈ సక్సెస్ నా చేతిలో ఉంది. తెలుసా, నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు అందరికీ నేను చెప్పేది ఏంటి అని అంటే, సక్సెస్ ఊరికే ఎవ్వరికి రాదండి. ఎవరైనా ఎంత పెద్ద మేధావులని, ఎంత పెద్ద సక్సెస్ అయిన వాళ్ళనైనా తీసుకోండి, మీరు సక్సెస్ ఊరికనే వస్తుందా? ఎవరికి రాదు. ఓకేనా? దానికి చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి. కొన్ని ఫంక్షన్స్ని అవాయిడ్ చేయాలి. మీ పిల్లల అంటే కొన్నిసార్లు మీ పిల్లల ఫుడ్ని అవాయిడ్ చేయాలి. మా బాబు స్కూల్ నుంచి వస్తుంటాడు, నేనేంటి అని అంటే వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టడానికి అసలు టైం లేని రోజులు చాలా ఉన్నాయి.
జాబ్ కావాలి, లైఫ్ కావాలి, మంచి వాళ్ళంతా మంచి రికగ్నిషన్ తీసుకున్నారు, వాళ్ళలాగా డియూసీడీ రికగ్నిషన్ కావాలి. ఒక్కసారి ఒక 2 సంవత్సరాలు కొన్ని సాక్రిఫైస్ చేయండి. ఇక్కడ మీకు వెస్టీజ్ పెట్టుబడి అడగట్లేదు, పెట్టుబడి పెట్టమని అంటుందా? ఎవరైనా అప్లైన్స్ చెప్పినారా? ఒక్కటే వాళ్ళ దగ్గర ఏంటి అని అంటే అప్లైన్స్ అయినా వెస్టీజ్ అయినా కొన్ని సాక్రిఫైస్ చేయండి అని చెప్తుంది. ఒక 2 సంవత్సరాలు మేము మార్నింగ్ తినాల్సిన ఫుడ్, మార్నింగ్ టిఫిన్ దాసు సార్ ఎప్పుడు చెప్తుంటారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఇంత మంచి లైఫ్ని, ఇంతమంది జీవితాన్ని మారుస్తుంది. దాసు సార్ అండ్ పూర్ణిమ మేడంకి గట్టిగా ఒక్కసారి అప్లాస్ అండి. ఆ రోజు నాకు అర్థం కాలేదు, చాలామంది సింగిల్ లేడీస్ చేసేటప్పుడు హస్బెండ్ సపోర్ట్ లేదు, అత్తమామల సపోర్ట్ లేదు, పక్కింటోళ్ళు ఇలా అంటున్నారు, ఎదురింటోళ్ళు అలా అంటున్నారు అని చెప్పేసి చాలా వస్తుంటాయి. ఎప్పుడైనా నాకు పూర్ణ మేడం ఒకటే మాట చెప్పేది, నేను అదే నా టీంకి కూడా నేను సేమ్ డూప్లికేట్ చేస్తాను. నేను దాసు సార్ అయినా ఎప్పుడు వేళలో నాకు నా వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తున్న లీడర్స్ అనమాట. వాళ్ళు చెప్పింది ఒకటే, ఎవ్వరు ఏమన్నా 2 సంవత్సరాలు నీ చెవులు నీవి కాదు అని చెప్పేసి వినకుండా వెళ్ళిపో అని చెప్పింది. 2 సంవత్సరాలు, కానీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కటి ఇక్కడ చూడండి, ఎవరికైనా హస్బెండ్ వద్దంటున్నారంటే ఒకటే మాట చెప్తా నేను, ఒక 50,000 ఇన్కమ్ సంపాదించి చూపించండి. వద్దంటారా? ఓకే అంటారా? ఏమంటారు? ఓకే అంటారు. ఈ బిజినెస్ చూసింది ఎవరండి? ఎవరు? నేను చూసిన వెస్టీజ్ని, మీకు మీరే చూసారు కదా, ఎస్ ఆర్ నో? మీకు మీరు చూసినప్పుడు మరి సలహాలు ఎవరిని అడగాలి? సలహాలు ఎవరిని అడగాలి? పక్కింటోళ్ళని అడగాలనా? పైనింటోళ్ళని, ఇంట్లో వాళ్ళని? కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళ మాటలు కూడా వదిలేసేయని చెప్తా నేను, వాళ్ళ మాట కూడా పట్టించుకోకండి అని చెప్తా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒకసారి టైం తీసుకోండి, ఒక 2 సంవత్సరాలు టైం తీసుకోండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి. వేరే వాళ్ళ అవసరం లేదు. మీ ఇంట్లో ఏమున్నా లేకపోయినా, మీ ఇంట్లోకి ఏమైనా కావాలన్నా బయట వాళ్ళు ఎవరైనా తెచ్చిపెడతారా? ఏం లేదు కదా. ఇక్కడ ఇంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అరే ఇట్లాంటి వాళ్ళకి మళ్ళీ వెస్టీజ్ అవసరం అయితే మరి నీకు నాకు వద్దా? రేపు పొద్దున నీ పిల్లలు అడుగుతారు, అరే సంధ్య మేడము బిజినెస్ తీసుకుంది, వాళ్ళ పిల్లలు అంత ఫ్యూచర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు, అమ్మ నువ్వెందుకు తీసుకోలేదు అమ్మా నాన్న అని నీ పిల్లలు అడిగితే నువ్వు ఏం చెప్తావు? వెస్టీజ్ కంటే బెస్ట్ ఆపర్చునిటీ ఎక్కడైనా ఉందా అండి? 2 సంవత్సరాలు కమిట్మెంట్ తీసుకోమని చెప్తున్నాం, అయినా కూడా మళ్ళీ అందులో కూడా సాకులు వెతుకుతారు. నిన్న ఒక మేడంని మనం ఎఫ్ఆర్ఈలో చూసినాం, మేమైతే ఢిల్లీలో ఉన్నామో, ఆర్సీపురంకి లాస్ట్ టైం వచ్చింది లతా మేడం, బ్లైండ్. ఆమె వీడియో చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఆ రోజు నేను లేను కదా. అరే చాలా మంది కాళ్ళకు చెప్పులు లేవని చెప్పేసి ఏడ్చే వాళ్ళకి నేను ఒక మాట చెప్తున్నా, కాళ్ళే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట, అన్నీ ఉన్నాయి మనకి, అయినా కానీ మనం ఇంకా మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నాం, ఇంకా ఏం చేస్తాము, ఇంకేమవుతుంది, అరే ఏమంటారు, ఏదో మూవీలా కాక ఆ మూట తీసుకొచ్చి ఏమైనా ముందర వేసినట్టు మనం ఏం చేస్తామనంటే 100 రకాలుగా ఆలోచిస్తుంటాం. అట్లాంటి అద్భుతాలు ఏమైనా జరుగుతాయి? అది మూవీ, ఇది జీవితం. ఆ లతా మేడంని చూసినప్పుడు 2 కళ్ళు లేవు, ఇంతమంది ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, ఇంత అందమైన ప్రపంచాన్ని నేను చూడలేకపోతున్నా, కానీ నా డ్రీమ్ని నేను విజువలైజ్ చేస్తున్నా, అక్కడి నుంచి వచ్చే డియూసీడీ ఏ విధంగా వస్తున్నాడు అనేది విజువలైజ్ చేసిన అని చెప్పినప్పుడు మనసు కదలకుండా ఉంటుందా? అరే మీరు అనుకోవచ్చు, చాలా మంది అనుకోవచ్చు, ఆమె 2 నుంచి 3 నెలల్లో డైరెక్టర్ కంప్లీట్ చేసింది. కళ్ళుండి మనం ఎంత చేస్తున్నాం? కళ్ళు లేని ఆవిడ అంత చేస్తే మరి మనం ఎంత చేయాలి? ఎస్ ఆర్ నో? ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా 2 సంవత్సరాలు కమిట్మెంట్ తీసుకోండి. 2 నుంచి 3 సంవత్సరాలు మీ సక్సెస్ అంటే ఏందో మీరు ప్రూవ్ చేసుకోవాలంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు మీరు వెస్టీజ్ ఉండగలుగుతారా లేదా? బయట వాళ్ళ మాట వింటారా, ఇక్కడ వాళ్ళ మాట వింటారా? ఎవరి మాట వింటారు? సక్సెస్ అయ్యే వాళ్ళ మాట వినాలి. మ్యాథ్స్లో డౌట్ వస్తే ఇంగ్లీష్ టీచర్ పోయి అడిగితే చెప్తారా? చెప్పదు. మరి అలాంటప్పుడు ఇక్కడ
ఎస్ ఆర్ నో? అందరి ఫోటోలు ఉంటాయి మన ఇంట్లో, మన తాత ఫోటో ఉండదు. గాంధీ తాత ఫోటో ఉంటుంది కానీ మన తాత ఫోటో ఉండదు. ఎందుకు? ఆయన అంటే ఏదో స్వాతంత్రాన్ని అంటే దేశం కోసం ఏదో సాధిద్దామని పోరాడిండు, ఈయనేం చేసిండని చెప్పేసి అంటాం. పోయి ఏమో స్టోర్ రూమ్లో పడుతుంది. ఆ తర్వాత మన జీవితం కూడా అంతే. ఎస్ ఆర్ నో? కానీ నా పిల్లలకి కూడా ఏం చేయాలంటే ఈరోజు నేను డ్రీమ్ చేసిన ఏమన్నా తెలుసా? మా నాయనమ్మంట స్థాపించిన సామ్రాజ్యం ఇది అని ఒక పెద్ద ఫోటో పెట్టాలి నాది. నేను లేకపోయిన తర్వాత కూడా మా అమ్మ నాన్న ఏం చేయలేరు, మా నాయనమ్మ చేసిందని చెప్పేసి అంటే ఎట్లుంటుందండి? బాగుంటుందా? బాగుంటుందా? కాబట్టి ఏంటి అని అంటే స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వండి. వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని చూడకండి. చిన్న చిన్న వాటికి మనము వెనకకు వేసిన మనకి ఈరోజు చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి ఈరోజు నువ్వు ఎట్లాంటి లైఫ్ ఇస్తున్నావో తెలియదు. ఎస్ ఆర్ నో? హలో, అందరు ఇక్కడే ఉన్నారా? వాళ్ళకి ఈరోజు ఎట్లాంటి లైఫ్ ఇస్తున్నావో తెలియదు. కానీ రేపు పొద్దున నువ్వు నా కోసం ఏం చేసినావమ్మా అనే రోజు ఖచ్చితంగా వస్తుంది. నీకు నచ్చినట్టు నువ్వు వెస్టీజ్ని ఒక 2-3 సంవత్సరాలు పనిచేస్తే వాళ్ళకి నచ్చిన లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. లేకపోతే ఏంటి అని అంటే ఏం చేసినావు, ఏం సంపాదించినావు మనం అనేది మనకు అంటారు రేపు. ఎస్ ఆర్ నో? కానీ ఒక్కటి మా అత్తమ్మ కూడా అంటుండే అనమాట ఎప్పుడు. మా సార్ అంటుండే ఏంటో సంపాదించినావు, ఏం సంపాదించినావు అప్పుడప్పుడు అనుకుంటారు కదా ఇంట్లో. నువ్వేం సంపాదించలే అన్నీ అప్లై చేసినావు అది అంటే పోనీ వదిలేసి ఎందుకు అని చెప్పేసి నేను అంటున్నాను. ఎందుకంటే మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఎందుకు ఆ గోళ? అవునా కాదా? నువ్వెంత సంపాదిస్తావో చూస్తాంలే అనే మాట వస్తుంది. ఆ మాట ఎందుకని నేను ముందే ఏం చేస్తా అంటే వదిలేసి అంటే ఆ మాట అనడము మళ్ళీ ఆమె ఉల్టా అనడము. కానీ రోజు ఏంటి అని అంటే ఖచ్చితంగా నేను డ్రీమ్ చేసిన 100%. మాకు ఎక్కువ భూమి అయితే ఏం లేదు కానీ కంపల్సరిగా నేను ఆమె కంటే డబల్ సంపాదించి చూపిస్తా అని చెప్పి. ఈ రోజుల్లో అది పాసిబుల్ కాదు, కానీ ప్రెస్టీజ్ నమ్మకాన్ని ఇచ్చింది, అప్లైస్ నమ్మకం ఇచ్చిరు. చేయొచ్చలేదు మరి? చేయొచ్చలేదు అండి? మన కోసం చేద్దామా, మంది కోసం చేద్దామా బిజినెస్? ఎస్ ఆర్ నో? గట్టిగా మన కోసమా మంది కోసమా? మన కోసమే చేద్దాము. పిల్లల కోసం అయితే గుర్తుంది కదా, వాళ్ళకి నచ్చిన లైఫ్ ఇవ్వాలి అని అంటే సీరియస్గా ఒక 2-3 సంవత్సరాలు మిమ్మల్ని తీసుకొచ్చిన అప్లైని నమ్మండి. అప్లై చెప్పినాక కూడా మళ్ళీ పదే అనిపించుకోవద్దు. ఎఫ్ఆర్యూ అనేది నిజంగా అద్భుతాన్ని సృష్టించింది కదా. ఒకప్పుడు ఎక్కడో ఢిల్లీలో ఉంటుంటే మనకు హైదరాబాద్కి అది కూడా తెలుగులో వచ్చింది. మరి ఇప్పుడు ఇంత మంచి అవకాశము నేను ఢిల్లీకి వెళ్ళకుండా నా బిజినెస్ని నా డియూసీని లేట్ చేసుకున్నా. అట్లాంటి ఛాన్స్ మళ్ళీ మీకు కావాలా? వద్దు కదా, ఆల్రెడీ రెడీగా ఉంది మన కోసం. ఇంకొక మాట ఏంటంటే ఒకటే అయితే అనుకున్నారు ఎఫ్ఆర్యూ. దాసు సార్ అంటే సత్యంగా ఒప్పుకోలే, ఖచ్చితంగా 2 ఎఫ్ఆర్యూ కూడా కావాలని చెప్పి. ఎందుకంటే చాలా మంది మిస్ అయ్యారు ఫస్ట్ ఎఫ్ఆర్యూలో. కానీ సెకండ్ ఎఫ్ఆర్యూలో టికెట్స్ దొరకడం, సీట్స్ దొరకడం కూడా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏమంటారు, ముస్లిం సోదరులకి ఇప్పుడు పండగ ఫెస్టివల్ కూడా అయిపోతుంది, రంజాన్. చాలా మంది వాళ్ళు వస్తారు. తర్వాత అందరికి ఎగ్జామ్స్, పిల్లలకి ఎగ్జామ్స్ అవి అయిపోతాయి. ఫ్రీ అవుతారా లేదు అప్పటి వరకు. కాబట్టి ఏంటంటే లిమిటెడ్ టికెట్స్ ఉన్నాయి, తొందరగా టికెట్ని గ్రాప్ చేసుకోండి. ఆఫర్ కూడా చాలా బాగుండే మొన్న, కానీ చాలా మంది యూటిలైజ్ చేసుకోలేరు. మిస్ చేయొద్దండి. ఏ అవకాశం వచ్చినా వెస్టేజ్ నుంచి ఒకసారి అవకాశం వస్తుంది. విన్నింగ్ టీంలో నాలెడ్జ్ దొరుకుతుంది. బయట మీరు ఏ జాబ్ చేసినా, ఏ బిజినెస్ చేసినా ఎక్స్పీరియన్స్ కావాలి. ఇక్కడ ఎవరైనా మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని అడిగారండి? ఎవ్వరు లేదు. మీకు నాలెడ్జ్ ఇస్తూ, ట్రైనింగ్స్ ఇప్పిస్తూ అన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంత మంచి సిస్టమ్ ఇంకెక్కడుంది? ఇంత మంచి అప్లైన్స్ ఇంకెక్కడున్నారు? ఎక్కడ లేరు. కాబట్టి ఏంటి అని అంటే అప్లై చెప్పింది వినుకుంటూ ఒక 2 సంవత్సరాలు వాళ్ళు చెప్పినారు అని అంటే ఖచ్చితంగా అంతే. ఈ మైకు పూర్ణిమ మేడం కానీ, దాసు సార్ కానీ, ఆంజనేయ సార్, శ్రీనివాస్ సార్, అప్ టు ఎస్టీ వాళ్ళు సార్ వరకు ఎవరైనా సరే సంధ్య ఈ మైకు ఎట్లుంది అని అంటే వాళ్ళు ఎట్లా అడిగినప్పుడు నల్లగుందా తెల్లగుందా అని అంటే ఇది వాళ్ళు నల్లగుంది అని అంటే నల్లగానే ఉంది, తెల్లగుంది లేదే తెల్లగుంది అంటే నేను కూడా ఇది నాకు నల్ల కనబడుతున్నా కానీ తెల్లగుందనే చెప్తా. ఎందుకనంటే నా అప్లై చెప్తున్నారంటే అందులో ఏదో అర్థం ఉంటుంది. అన్ని నాకే
ఎంత గర్వంగా ఉండాలి. చేశాను అందరం ప్లాన్ చేద్దామా, ముందుకు వెళ్దామా, కార్లు వద్దామా, ఇండ్లు వద్దామా, లక్షలు సంపాదిద్దామా. ఈ అవార్డు ఎంతమంది కావాలి? ఇంతే సౌండ్. ఈ అవార్డు అందరికి కావాలి అంటే గట్టిగా తీసుకొచ్చిన అప్లైని నమ్మండి. మీకు ఏం అర్థమైనా కాకపోయినా ఈరోజు నా సక్సెస్ ని మీరు చూస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఈ సక్సెస్ నా ఒక్కదాన్ని కాదు, మీ అందరిది అనమాట. కాబట్టి ప్లాన్ చేయండి. ఒక్కటి, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ పిల్లల్ని సాకుగా చెప్పకండి, ప్రాబ్లమ్స్ సాకుగా చెప్పకండి. పిల్లల కోసమే పని చేయండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. మీరు కూడా తొందరగా 1,00,000 రూపాయలు, 5 లక్షలు, 10 లక్షల్లోకి డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న పవర్ అండి. కాబట్టి ప్లాన్ చేయండి, డ్రీమ్ చేయండి. పని చేయడానికి మేము అందరం ఉన్నాం, హెల్ప్ చేయడానికి మేము అందరం ఉన్నాం. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ